పేదల ఇళ్లకి సంబంధించిన విషయంలో రెండు ప్రధాన పత్రికలు ఈనాడు, సాక్షి రాసిన రెండు విభిన్న కథనాలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఈ రెండిట్లో ఏది నిజం? ఈనాడు చూడండి ఏం హెడ్డింగ్ పెట్టిందో. 21 నెలల్లో 5.5 లక్షల ఇల్లు కట్టేశారు అని పెట్టింది చూసారా? నాకైతే ఇది చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గత 2 ఏళ్లలో నిర్మాణాల గురించి ఎక్కడన్నా మాట్లాడడం కనపడిందా? ప్రోగ్రెస్ ఇది అని చెప్పడం ఎక్కడన్నా కనపడిందా? పైపెచ్చు మెడికల్ కాలేజీ లాంటి విషయాల్లో అయితే అసలు కట్టలేము అని చెప్పి ఎక్కడొక్కడ ఆపడము, ప్రైవేట్కి ఇవ్వడం లాంటి వ్యవహారాలే కనపడుతూ ఉన్నాయి కదా. కానీ సడన్ గా ఇలా గాల్లోంచి తీసినట్టుగా 5.5 లక్షల ఇల్లు కట్టేశారు అని చెప్పడం సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సాక్షి చూడండి. సాక్షిలో ఏం రాశారు? టిడ్కో ఇళ్లలోనూ కీర్తి చోరీ చేశారు అంటే జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లని తాను కట్టినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు చంద్రబాబు అని సాక్షి రాసింది. ఇదే నిజమని శాసనసభలోనే అంగీకరించిన మున్సిపల్ మంత్రి నారాయణ అని కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం కనబడతా ఉంది కదా. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకి రంగులు వేసి క్రెడిట్ చోరీకి బాబు యత్నం అని సాక్షి రాసి. ఇంతకీ ఈ రెండు వార్తల్లో ఈనాడు రాసింది నిజమా, సాక్షి రాసింది నిజమా? ఏది వాస్తవం? మీడియా అంటే ఏదో ప్రజల మీద ఒక మబ్బులాగా కమ్మేయడానికి, ఆలోచనలని కవరప్ చేసేయడానికి రాసింది అనుకున్నాం. మరి క్షేత్రస్థాయిలో మన ఊళ్ళలో చూసుంటాం కదా ఎవరి హయాంలో కట్టారు ఇళ్ళు అని. ఆ లెక్కన ఏ పేపర్ రాసింది నిజం అని మీరు చెప్తారు? మీ చుట్టుపక్కల మీ ఊళ్ళలోను ఎవరి హయాంలో ఇళ్ల నిర్మాణం జరిగిందో కామెంట్ చేసి చెప్పండి. ఎవరి సత్తా ఎంతో, ఎవరి వాదనలో వాస్తవం ఎంతో తెలిసిపోతుంది కదా.